నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గానస్ డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారి జన్మ శుభ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనగాం చేయడం జరుగుతుంది. అదే డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటారు, మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందం జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతారే డాక్టర్ శ్రీ రామిరెడ్డి సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ నాన్నగారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అదే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరపున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రామిరెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రామిరెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి, చిరంజీవి సహస్ర గారికి, శ్రీ మల్లారెడ్డి గారికి, శ్రీమతి శాంతి గారికి, చిరంజీవి ప్రణవి గారికి, శ్రీ గోవిందరెడ్డి ఆర్జీ గారికి, శ్రీమతి సరోజినమ్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగతి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి శాంతి గారికి, శ్రీమతి సరోజినమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ కర్రీ, అలాగే క్యారెట్ గోకరకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. बहुत जल्दी आप